మన ఇతిహాసం రామాయణం. రామాయణానికి సంక్షిప్తమైనటువంటి రూపం ఇది. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ రామాయణం, వాల్మీకి రచించిన రామాయణానికి సంక్షిప్త వచన రూపం ఈ రామాయణం. అసలు రామాయణాన్ని ఎందుకు చదవాలి అంటే, మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం. మానవ హృదయాల్లో ఎప్పటికీ చెరగని కథ రామాయణ కథ. అమ్మా నాన్నల అనుబంధం, అమ్మా నాన్నల అనురాగం, పుత్రుల ప్రేమ, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురుభక్తి, శిష్యానురక్తి, స్నేహఫలం, ధర్మబలం, వినయంతో ఒదగడం, వివేకంతో ఎదగడం, జీవకారుణ్య భావన, ప్రకృతి లాలన, ఇలా జీవిత పార్శ్వాలను ఎన్నింటినో పట్టి చూపిస్తుంది ఈ రామాయణం. చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నతమైనటువంటి సందేశాన్ని అందించింది రామాయణం. రామాయణం పారాయణ గ్రంథం కాదు, ఆచరణ ప్రధాన గ్రంథం. దీనిలోని ధర్మాలను ఆచరిస్తే మనిషి మనీషిగా ఎలా ఎదగలడు రామాయణం చెప్తుంది. రామో విగ్రహవాన్ ధర్మ, సత్యధర్మపరాయణ అనేటువంటి మహితోక్తుల్ని మారీచుని నోటి నుంచి చెప్పించాడు వాల్మీకి. రాముడు వంటి ఆదర్శమూర్తి కానీ, రామాయణం వంటి ఆదర్శ కావ్యం కానీ నభూతో న భవిష్యత్. మనిషి ఉన్నంతకాలం ఈ రామాయణం ఉంటుంది. ప్రపంచ సాహిత్య చరిత్రలోనే రామాయణం ఆది కావ్యం. వాల్మీకి దీనిని రచించి ఆది కవిగా ఆయన కీర్తిని పొందాడు. రామాయణం, పౌలస్త్యవధ, సీతాయాశ్చరితం మహత్ అనేటువంటి 3 పేర్లు ఈ రామాయణానికి ఉన్నాయి. 6 కాండాలతో 24,000 సంస్కృత శ్లోకాలతో 24,000 శ్లోకాలతో సంస్కృతంలో సాగినటువంటి రచన ఈ రామాయణం. ఈ రామాయణాన్ని ప్రపంచంలో అనేక దేశాల్లో ఈ రామాయణం ఉంది. ఈ రామాయణాన్ని ఆధారంగా చేసుకొని ఎన్నో రామాయణ రచనలు సాగే ప్రపంచ దేశాల్లో. చాలామంది దీన్ని ప్రధానంగా చేసుకొని మరికొన్ని సంఘటనని దానికి జోడించి రచనలు చేశారు. అవి నిజంగా జరిగాయా అన్నంతగా ఉన్నాయి ఆ సంఘటనలు కూడా. అయితే వాల్మీకి రామాయణానికి ఇది సంక్షిప్త రచన. సమున్నతమైనటువంటి సమాజాన్ని నిర్మించడమే దీని లక్ష్యం. యువతకు స్ఫూర్తి కలిగించాలనే ఉద్దేశంతో ఈ రామాయణాన్ని 10th క్లాస్ వాళ్ళకి ఉపవాచికంగా పెట్టారు. అవసరం అండి. ఇప్పుడు ఈ యువత వీళ్ళకి రామాయణం అసలు కుటుంబ కథ. అది దీనిలోని అన్ని ధర్మాలు వాళ్ళు తెలుసుకుని ఆచరించినట్లయితే ఒక మంచి సమాజం ఏర్పడుతుంది, మంచి వ్యక్తులు తయారవుతారు. అందుకోసమని ఈ రామాయణాన్ని వాళ్ళకి ఉపవాచకంగా పెట్టారు. ఇదివరకు ఈ రామాయణాన్ని నేను చాలా బాలకాండాన్ని ఇంచుమించు 6-7 ఎపిసోడ్లో చేశాను. కానీ ఇప్పుడు పరీక్షలు దగ్గరగా వచ్చినటువంటి ఈ సందర్భంలో మళ్ళీ చేస్తున్నాను. ఎందుకంటే చాలా తొందరగా ఒక ఎపిసోడ్లోకే మొత్తం వచ్చేలాగా నేను ప్రయత్నం చేస్తూ మళ్ళీ ఈ వీడియోని నేను చేస్తున్నాను. మనం బాలకాండలోకి పెడుతున్నాం. మనం బాలకాండలోకి వస్తున్నాం. శ్రీమన్నారాయణుని నిరంతరం స్మరించేటువంటి నారద మహర్షి మునిశ్రేష్ఠుడైనటువంటి వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు ఒకసారి. ఈ నారదుడు మహా తపస్వి, మహావాక్ చతురత గలవాడు, వాక్చాతుర్యంలో శ్రేష్ఠుడు. అటువంటి ఆయన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు.
నారదుని చూసినటువంటి వాల్మీకి జిజ్ఞాసతో నారదుని ఒక ప్రశ్నించాడు. జిజ్ఞాస విజ్ఞానానికి మూలము అంటారు. ఉపాధ్యాయుడు పాఠాలు చెప్తున్నప్పుడు విద్యార్థులు విని కూర్చోకూడదు, అడగాలి, ప్రశ్నించాలి. ప్రశ్నిస్తూ ఉంటేనే తెలివి పెరుగుతుంది. అంతేకాని టీచర్ చెప్పింది విని అలా కూర్చోవడం కాదు. ఆసక్తి కలగాలి, వాళ్ళలో క్వశ్చన్ వేయాలి. అలాగా వాల్మీకి నారదుని ప్రశ్నించాడు. ఓ మహర్షి, అన్నీ మంచి గుణాలు కలవాడు, ఎటువంటి ఆపదలు చుట్టుముట్టినా తొణకనివాడు, ధర్మం తెలిసినటువంటి వాడు, ఆశ్రయించినటువంటి వాడిని ఆదుకునేవాడు, మాట తప్పనటువంటి వాడు, వీరుడు, ధీరుడు, అసూయ లేనివాడు, అందమున్నవాడు. లోకల్లో ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. నారదుడు చిరునవ్వు నవ్వాడు. ఇన్ని శుభలక్షణాలు, ఇన్ని సద్గుణాలు సాధారణంగా ఎవరిలో ఉండడం అనేటువంటివి జరగవన్నాడు. నిజమే, కాస్త జ్ఞానం ఉన్నవాడే ఎగిరి పడుతూ ఉంటాడు. అపారమైన జ్ఞానం ఉన్నవాడు ఇంకా భూమి మీద ఆగుతాడా? అన్నీ మంచి లక్షణాలే ఉంటే వాడు దేవుణ్ణి కూడా మించిపోయేటువంటి పరిస్థితికి వస్తాడు. అన్ని లక్షణాలు శుభమైన ఉంటే అహంకారం బాగా పెరుగుతుంది. అందువల్ల కొన్ని వీక్ పాయింట్లు పెడుతూ ఉంటాడు భగవంతుడు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క వీక్ పాయింట్ ఉంటుంది. అయితే ఇటువంటివి జరగవు. కానీ ఇన్ని శుభలక్షణాలు కలిగినటువంటి వాడు శ్రీరాముడు అని రామాయణాన్ని సంక్షిప్తంగా వాల్మీకి వివరించి నారదుడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. నారదుడు చెప్పినటువంటి రామాయణం ఈ వాల్మీకి చెవులో గింగరమంటుంది. చెవిని పోరుతోంది ఇలా ఆయన రామాయణ కథ మొత్తం అయిన దాన్ని ఆలోచిస్తే ఆయన గంగా నదికి సమీపంలో తమసా నది అనేటువంటి ఒక నది ఉంది. ఆ నదికి స్నానానికి బయలుదేరాడు వాల్మీకి. ఇంకా భరద్వాజ మహర్షి మొదలైనటువంటి శిష్యులందరూ కూడా ఆయన అనుసరించారు, అని నడుస్తూ ఉన్నారు. ఆ తమసా నది నీరు ఎలా ఉందంటే మంచివారి మనస్సులా స్వచ్ఛంగా ఉందన్నాడు. ఎంత బాగుందండి ఇది! మంచివారి మనస్సు స్వచ్ఛంగా ఉంటుంది అంటే కల్మషం ఉండదు, అసూయ ద్వేషాలు ఉండవు, కోపతాపాలు ఉండవు. మంచివాడు మంచివాడేనండి ఎప్పుడు. అలా ఉన్నటువంటి ఆ నీటిలో దిగి ఆయన స్నానం చేద్దామని అక్కడ ఉండేటువంటి ఆ ప్రకృతి అందాలకి పరవశించిపోయాడు వాళ్ళు వాల్మీకి. అన్నీ చూస్తూ ఉన్నాడు. ఎదురుగుండా ఒక చెట్టు మీద, ఒక కొమ్మ మీద క్రౌంచ పక్షుల జంట, ఆడపక్షి మగపక్షి, చాలా అనురాగంతో ఉన్నాయి. అవి కుహుకు అంటూ మధురమైనటువంటి ధ్వనులు చేస్తున్నాయి. అవి వీణుల విందుగా ఉన్నటువంటి ఆ మధుర ధ్వనులు వింటూ వాళ్ళ అనురాగాన్ని చూస్తే ఆయన చాలా పరవశంగా ముచ్చటగా చూస్తున్నాడు ఆ జంటని. ఇంతలో ఒక వేటగాడు వచ్చాడు. వాడు క్రూరంగా ఒక బాణంతో ఆ మగపక్షిని కొట్టాడు. ఆ బాణం తాకగానే మగపక్షి నేల మీద పడి రొత్తురోడుతూ నేల మీద పడి గిలిగిలా కొట్టుకుని ప్రాణాన్ని కోల్పోయింది. ఆడపక్షి తెల్లడిల్లిపోయి కింద దాన్ని చనిపోయిన మగపక్షిని చూసి రోదన. జీవితం అంటే ఇదేనండి. మనం బాగున్నాం, హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, హాయిగా ఉన్నాం అనుకుంటాం. అది ఎన్నో క్షణాలు కూడా ఉండదు. ఆనందమైన జీవితం కాస్త ఎక్కడో దెబ్బతింటుంది. జీవితం అందరికీ అంతే. జీవితం అనేటువంటిది ఏ ఆనందము ఏది శాశ్వతం కాదు. చూస్తూ ఉండగా అనురాగంతో ఉన్నటువంటి ఆ పక్షులలో ఒక పక్షి కూలిపోవడం, ఆ హృదయ విదారకమైనటువంటి దృశ్యం చూసేసరికి ఆయన హృదయం నుంచి కరుణరసం అలా జాలువారింది. అయినటువంటి ధర్మావేశం కట్టలు తెంచుకుంది. ఆయన నోటి నుంచి అప్రయత్నంగా ఒక శ్లోకం వెలువడింది. మా నిషాద ప్రతిష్టాంతమగమ శాశ్వతీ సమా యత్క్రౌంచ మిథునాదేకం అవధి కమమోహితం. ఓ కిరాతకుడా, అనురాగంతో ఉన్నటువంటి ఆ క్రౌంచ పక్షుల జంటలో ఒక పక్షిని కూల్చి నువ్వు శాశ్వతమైనటువంటి అపకీర్తి పాలైనవు కదరా అనేటువంటి అర్థంలో వచ్చేలాగా ఆయన నోట్లోంచి అనుకోకుండా
4 పాదాలు సమానంగా ఉన్నటువంటి ఛందోబద్ధమైనటువంటి ఒక శ్లోకం ఆయన నోటి నుంచి వచ్చేసరికి ఆయనకే ఆశ్చర్యమైంది. అంటే శోకం నుంచి శ్లోకం వచ్చింది. శోకం నుంచి శ్లోకం వచ్చింది. ఆశ్చర్యపోయాడు. అంటే ఇది ఇటువంటి శ్లోకం వచ్చింది అనుకున్నాడు. అక్కడ స్నానం చేసి అక్కడి నుంచి ఆశ్రమానికి బయలుదేరి నడుస్తూ ఉన్నాడు. కానీ ఆ క్రూరమైనటువంటి, ఆ హృదయ విదారకమైనటువంటి ఆ దృశ్యం ఆయన మనసులోంచి పోవడం లేదు. అదే ఆవేదనతోటి ఆయన ఆశ్రమానికి వచ్చాడు. ఆ ఆవేదన ఆయన నుంచి వీడడం లేదు. గుండె భారమైంది. అదే సమయానికి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు. వాల్మీకి శాస్త్రోక్తమైనటువంటి ఉపచారాలన్నీ చేశాడు బ్రహ్మదేవుడికి. వాల్మీకిని కూడా కూర్చోమన్నాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మ కంటే తక్కువ ఆసనంలో కూర్చున్నాడు వాల్మీకి. ఎందుకంటే పెద్దల పట్ల చిన్నవాళ్ళు పాటించవలసినటువంటి ధర్మం అది. ఈవాటి కాలంలో విద్యార్థులకి చాలా చెప్పాలి. పూర్వకాలంలో, మా కాలంలో ఇప్పటికీ మేము గురువు గారి పాదాల వద్ద కూర్చొని గురువుగారికి నమస్కారం చేసి మేము వాయిని చెప్పేది వింటాం. కానీ ఇవాళ విద్యార్థులకి చెప్పాలి. గురువు రాగానే వాళ్ళు కనీసం లేచి నిలబడ్డాలని కూడా వాళ్ళకి ఆలోచన ఉండదో ఏమో తెలియదు. కఠినంగా చెప్తాను. లేవాలి, లేచి నిలబడి నమస్కారం పెట్టి గురుర్ బ్రహ్మ శ్లోకం చదవండి రా అని చెప్తారు. అంతేకాని గుడ్ మార్నింగ్ టీచర్, ఈ సంస్కృతి, ఈ కల్చర్ మనకు గురుర్ బ్రహ్మ చెప్పండి అంటాను. మంచి పిల్లలండి, మంచి విద్యార్థులు, ఏం చెప్తే అదే వింటారు. వాళ్ళు చక్కగా శ్లోకాన్ని చదువుతారు. ఎక్కడ కనపడినా నమస్కారం ఇలాగే పెట్టాలిరా గురువులకి అని చెప్తాను నేను. వాళ్ళు అలాగే పెడతారు. బ్రహ్మదేవుడు ఎదురుగుండా కూర్చున్నాడు ఈ వాల్మీకి. కానీ ఆ పక్షులను చూసినటువంటి ఆ దృశ్యం కానీ, మానిషాద శ్లోకం కానీ ఆయన మర్చిపోలేకపోతున్నాడు. అదే మనసులో తిరుగుతూ ఉంది. ఇన్ని తెలిసినటువంటి బ్రహ్మ ఒక చిరునవ్వు నవ్వుతూ, ఓ రిషీశ్వర, నువ్వు చదివినటువంటిది అది శ్లోకమే, అది నా ప్రభావం వల్ల నీకు అది స్ఫురించింది. అది ఛందస్సులో ఛందోబద్ధంగా ఉంది, అనుష్ఠుప్ ఛందస్సులో ఉంది. నువ్వు ఈ ఛందస్సులో రామాయణాన్ని రాయడానికి రామాయణాన్ని రచించు అన్నాడు. నారదుడు నీకు రామాయణాన్ని చెప్పాడు. కానీ రామాయణ రహస్యాలు కానీ అన్నీ కూడా నీకు నా ప్రభావం వల్ల స్ఫురిస్తూ ఉంటాయి. నువ్వు రామాయణాన్ని రచించు. ఈ భూమండలంలో నదులు, పర్వతాలు అన్నీ ఉన్నంత కాలం, పక్షులు, నదులు, పర్వతాలు అన్నీ ఉన్నంత కాలం జనులు ఈ రామాయణాన్ని కీర్తిస్తూనే ఉంటారు. రామాయణం అలా వాళ్ళ మనసులోనే ఉంటుంది. వాళ్ళు దాన్ని కీర్తిస్తూనే ఉంటారని ఆయన ఆశీర్వదించాడు. రామాయణాన్ని ప్రారంభించమన్నాడు. బ్రహ్మదేవుడు ఆశీర్వాదంతో రామాయణానికి శ్రీకారం చుట్టాడు వాల్మీకి మహర్షి. ఇది రామాయణానికి ఇంట్రడక్షన్ అన్నమాట. ముందు కాస్త రామాయణం అసలు ఎలా ప్రారంభమైంది, రామాయణ రచన ఎలా సాగింది అనేటువంటిది తెలవడం కోసం విద్యార్థులకు సూక్ష్మంగా చెప్పాను. ఇంక ఇక్కడి నుంచి రామాయణం కథలోకి వెళుతూ మనం కౌసల్య రాజ్యంలోకి వెళ్దాం. బ్రహ్మదేవుడి ఆదేశంతో రామాయణ రచనకు పూనుకున్నాడు వాల్మీకి. సరయూ నదీ తీరంలో సుప్రసిద్ధమైనటువంటి కోసల రాజ్యం ఉంది. కోసల దేశం, కౌసల్య దేశం కాదు, కోసల దేశం ఉంది. దారిలో అయోధ్య అనేటువంటి మహానగరం ఉంది. అయోధ్య అంటే యోధులకి జయింపశక్యము కానటువంటిదే అని అర్థం. దీన్ని మనువు నిర్మించాడు. ఈ అయోధ్య నగరాన్ని దశరథుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఈయన మహావీరుడు. అనేక సార్లు దేవతలకి రాక్షసులకి యుద్ధాలు జరిగినప్పుడు ఈయన దేవతల పక్షాన రాక్షసులతోటి యుద్ధం చేశాడు చాలాసార్లు. ఆయన ధర్మపరాయణుడు. ప్రజల్ని కన్నబిడ్డలా చూసుకుంటూ ఉన్నాడు.
వశిష్ఠుడు, వామదేవుడు మొదలైనటువంటి ప్రధానమైనటువంటి పురోహితులు ఉన్నారు. సుమంత్రుడు మొదలైనటువంటి 8 మంది ఇతనికి మంత్రులు ఉన్నారు. ఈ దశరథుని పరిపాలనలో కోసల దేశం భోగభాగ్యాలతో విలసిల్లుతూ ఉంది. ప్రజలు ధర్మబద్ధంగా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఎందుకంటే యథా రాజా తథా ప్రజ. రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు. ఆ ధర్మబద్ధమైనటువంటి దశరథుడి పరిపాలనలో అయోధ్యావాసులందరూ హాయిగా ఉన్నారు. ఇంకా నెమ్మదిగా రాముడి యొక్క జన్మల్లోకి వంటి రాముడు ఆ వంశంలో పుట్టడం దగ్గర నుంచి మనం శ్రీరాముని జన్మ చరిత్రని మనం నెక్స్ట్ ఇంకో ఎపిసోడ్లో నేను చెప్తాను.